తీసుకుని పోగు చేసిన స్థలంలో అక్కడ జాగ్రత్తగా వెతకమంటే దొరికి ఒక వస్తువు పోతే మనం ఎంతో జాగ్రత్తగా వెళ్తాం. దానికోసం అది చిన్నదైనా పెద్దయినా విలువైన దానికోసం ఎంతో ఎదుగుతాం. అలాగే దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతికి ఆయన్ని మనం బతిమాలు కొట్టి కొత్త చెప్పండి, దేవుణ్ణి అంతా మనం బతిమాలు కొట్టాం. ఇప్పుడు బతిమాలు కొట్టమంటే ఏంటి? ఆ పిల్లోడు ఏడుస్తున్ననుకో, ఆ పిల్లోడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఎత్తుకుని బతిమాలుకుంటాం. అయ్యా కొని పెడతాను. ఏడుస్తుంటాడు, కక్కలుతా ఉంటాడు, నాకు అది కావాలి ఇది కావాలని. కానీ మనం కొని పెడతాం, మన దగ్గర చేతుల్లో ఏం డబ్బులు లేవు. పిల్లోడు ఏడుస్తున్నాడు, పక్కోడు తింటున్నాడు, చూసి పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు తెలియదుగా మన దగ్గర ఉన్నది లేదు, తెలవదు కదా. ఆ లేనప్పుడు, ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు, కట్టుతున్నప్పుడు మనం నిజంగా పిల్లోడిని బతిమాలుకుంటాం, జోగొడతా ఉంటాం, జోలపాడతాం బిడ్డ. అలాగే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మనం లెగలేని స్థితిలో ఉన్నప్పుడు పక్క వాళ్ళు మనం బతిమాలుకుంటాం. అయ్యా కొంచెం నన్ను పైకి లేపవా, అయ్యా కొంచెం ఆ సెంపు తెచ్చిపెట్టు అని బతిమాలుకుంటుంటాం. కనుక మన ఆపద వచ్చినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి కూడా మనం బతిలాడుకుంటుంటాం. అయ్యా నా బిడ్డను బాగు చేయ. డబ్బు విషయంలో కూడా ఎంత చెప్తాను, నా బిడ్డను బతికించను, లేకపోతే నా భార్యను బతికించమను, నా భర్తను బతికించమని బతిలాడుకుని దండం పెడతాం డాక్టర్ గారు కూడా. అలాగే మన బిడ్డను తప్పు చేస్తే పోలీసు వారు తీసుకెళ్తే పోలీసు వారి దగ్గర కూడా వెళ్ళి బతిలాడుకుంటాం, కాళ్ళు గడ్డలు పట్టుకుంటాం. అయ్యా నా పిల్లడు అట్టాడు కాదయ్యా అని కూడా బతిలాడుకుంటాం. అనేక స్థలాల్లో అనేక విషయాలు మనం బతిలాడుకుంటున్నాం. కానీ దేవుని బతిమాలుకుంటే కలిగే లాభం ఏంటో నేను 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని మనం బతిమాలుకుంటే మనకు 3 విషయాలు, ఆయన్ని బతిమాలుకుంటే మనకు కలిగే ఆ మేలేంటో, ఆశ్రదం ఏంటో ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. సమయానికే ముగిస్తాను. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దానియేలు గ్రంథము, మనందరూ తెలిసిన వాక్యాలే. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకొనుటయు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసనం విషయం బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేస్తే సింహాల గుహలో పడద్రోయబడనని నీవు నా ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము. అంటే ఇప్పుడు పట్టుకొని తీసుకెళ్ళి దానియేలు సింహాల గుహలో వెయ్యాలి. ఎందుకంటే దర్యావేషు పరిపాలన చేస్తున్నాడు. ఆయన 3వ రాజు. ఆ 3వ రాజు కాలంలో దానియేలు గారు ఉన్నారు. ఆయనకు అప్పుడు 87 సంవత్సరాల వయసు. ఆయన 87 సంవత్సరాల వయసులో ఉన్న టైంలో నెబుకద్నెజర్ కాలం అయిపోయింది, బెల్షస్సర్ కాలం అయిపోయింది, దర్యావేషు కాలం వచ్చింది. ఇప్పుడు నెబుకద్నెజర్ కాలం నుంచి కూడా దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తు. ఆ వ్యక్తిని ఏదో విధంగా మనము అర్థం చేయాలి. అతను ఏ విషయంలో కూడా దొరకట్లేదు. ఎందుకంటే నమ్మకస్తుడు, మంచి బుద్ధి గలవాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆయన ఎక్కువగా రాజులు ప్రేమిస్తున్నారు. ఆయన్ని మనం చంపాలన్నా కానీ, లేకపోతే ఆయన ఏదైనా చేయలే కానీ మన వల్ల కాదు. అది మనం తలపెడితే మన ప్రాణాలే పాతి అని ఈయన ఏదో ఒక నిందేసి ఈ వ్యక్తిని దిగజార్చాలి, లేకపోతే చంపాలని ఆలోచన చేసి 119 మంది కుటుంబాలు ప్లాన్ వేసిన. ఎవరి మీద? దానియేలుతో ఎంతమంది? 120 కుటుంబాలు. ఈ 120 కుటుంబాల్లో 119 కుటుంబాలు ప్లాన్ వేసి, ఈ 119 కుటుంబాల్లో ఈ ప్రధానమంత్రులు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నీ పరిపాలన చాలా బాగుందయ్యా,
నువ్వు చేసే పరిపాలన అందరూ మెచ్చుకుంటున్నారు, పేదవాళ్ళేమి ధనికులేమి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. కనుక మా అందరి కోరిక ఏంటంటే ఈ రోటరీ స్థానాల్లో మమ్మల్ని అధికారులుగా ఉంచావు, అన్నిసార్లు అందరూ చెప్పుకున్నారు కనుక మా కోరిక ఒకటి ఉందయ్యా అన్నాడు. ఏంటయ్యా అని అడిగాడు రాజుగా. ఏమి లేదు, ఒక 30 దినాలు అంటే 30 రోజులు నీ పట్టం పెట్టుకునే ప్రతి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నీ పట్టం పెట్టుకుని పూజ చేసుకోవాలి. నేను తప్ప ఇంకేమి దేవుణ్ణి కానీ మానవుని కానీ ఎవరిని పూజించకూడదు. మిమ్మల్ని పూజించాలి. ఒక నెల రోజులే. ఆ నెల రోజులు పూజించడం పోయిన ఎడలా అతనికి మీరు సింహాల గుహలో అతను పడవేలని ఆజ్ఞ మీరు ఇవ్వాలని చెప్పి ఈ 119 స్థానాల్లో ఉన్న ఈ 119 కుటుంబాల్లో ఉన్న ప్రధానమంత్రులు వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు రాజుకి అట్లుంది చెప్పండి. రాజు మెచ్చుకున్నాడు. ఎందుకంటే నా పరిపాలన ఇంత బాగుందని కోరారు కనుక సరే మీ ఇష్టం అన్నాడు. అందరూ నన్ను పూజిస్తారు ఇంక అనుకున్నాడు. ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, జారీ చేసేసాడు. ఎవరైనా పూజించకపోతే సింహాల గుహలో వేయాలి. ఈ తెలిసిన తర్వాత కూడా దానియేలు అక్కడ వీళ్ళందరికంటే ఈ 119 మంది అందరికంటే అతి శ్రేష్టమైన ప్రధానమంత్రి, అందరికన్నా పెద్దవాడి కనుక ఇతను చంపాలి. ఇతను చంపితే మన అక్కడ తాగుతాయి. సింహాల గుహలు అయితే చంపేస్తాయి కదా, సింహాలు తినేస్తాయి కదా అని అడ్రస్ లేకుండా పోతారని ఆలోచించారు. అయితే ఈ దానియేలు మాత్రం రాజు అంటే దానియేలుకి ఇష్టము, రాజుకు దానియేలు అంటే ఇష్టం. అయినను దానియేలు మాత్రం రాజుని పూజించలేదు, రాజుకి ప్రార్థన చేయలేదు, రాజు పట్టం ఇంట్లో కట్టలేదు. నేను స్తోత్రం హల్లెలూయా. కట్టలేదు. దినమునకు 3 మారులు యెరూషలేము తట్టు తన ఇంటికిటికలు తెరిచి మా కాళ్ళు నీ ప్రార్థన చేయటం దేవుని బతిమాలుకుంటున్నాడు. అయ్యా నువ్వు తప్ప ఇంకెవరు లేదు. ఎందుకు ఈ శాసనం పుట్టించారు? ఎందుకు ఈ విధంగా నా మీద ఈ నిందేశారు? అది నీకే తెలుసు అయ్యా. నువ్వు సహాయం చేయాలి. చంపిన నీవే, బ్రతికించిన నీవని దేవుని దగ్గర బతిలాడుకుంటున్నాడు. ఎప్పుడు రోజుకి ఎన్నిసార్లు బతిలాడుకుంటున్నాడు? 3 సార్లు బతిలాడుకుంటున్నాడు. మనకేదన్నా ఆపదిస్తే నువ్వు ఎన్నిసార్లు బతిలాడుకుంటున్నావు దేవుణ్ణి? ఇక్కడ దేవుని బతిలాడుకుని ఎంతమంది చేస్తాను? ఒకసారి దేవుని బతిలాడుకునేవాడు చేస్తాండి. కొద్దిమంది 1, 2, 3 చేతులు వెళ్తాం. బతిమాలుకోవాలి మనం. ఆయన బతిమాలుకుంటే మన పట్ల కార్యం జరుగుతుంది. ఈ 119 మంది ప్రధానులు చూసి వీళ్ళు రాజుగారు చెప్పాడు, రాజా అందరూ నిన్నే పూజిస్తున్నారు కానీ దానియేలు మాత్రం నిన్ను పూజించలేదు. అతను దేవుని ప్రార్థన చేయటయ్యు అతను బతిమలాడుకుంటా మేము చూసితిమి. అయితే పట్టుకొచ్చి గుహలో వేయమని. అప్పుడు సింహాల గుహలో వేశారు. మనకు అందరూ తెలిసిన విషయమే. మళ్ళా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. వేసిన తర్వాత రాజు నిద్ర పట్ల, రాజుగారి నిద్ర పట్ల వాద్యాలు ఆపేశాడు, నాట్యాలు ఆపేశాడు, భోజనం తినడం ఆపేశాడు. ఆ రాత్రంతా ఉపాస్తున్నాడు. అన్నం తినలేదు, నిద్ర పోలేదు, అలాగే ఉన్నాడు. మనం కూడా బిడ్డలకి ఏదైనా వచ్చినా, భర్తకి ఏదైనా వచ్చినా, భార్యకి ఏదైనా వచ్చినా నిద్రపోతాం మనం. వాళ్ళు ఎందుకంటే ఆ బాధ చూడలేక వాళ్ళ దగ్గర కూర్చొని స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. నిద్రపోని దినాలు ఎన్నో ఉన్నాయి. ఏమంటారా? కొంతమందికి ఉన్నాయి. ఆపద వచ్చినప్పుడు నిద్రపోని దినాలు ఎన్నో దినాలు, ప్రార్థన చేసిన దినాలు. అలాగే మేము కూడా మీ అందరి కొరకు అట్ట ఎన్నో దినాలు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. కనుక తెల్లవారుజామున వచ్చి కాకేస్తున్నాడు దానియేలు. ఎవరికి కాకేస్తాను చూసావా? జీవన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినం సేవిస్తున్నా నీ దేవుని నిన్ను రక్షించినా అని కాకేశాడు. ఆ కేక విన్న దానియేలు గుహలుండి అంటాడు, రాజా నువ్వు చిరకాలం జీవించదు కాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక సింహాలు నాకు హాని చేయకుండా ఆయన దూతను పంపించాడు, నోళ్లు మూపించాడు. ఎంతో సంతోషపడినాడు రాజు. చూడండి, బతిలాడుకోవటం వల్ల దానియేలు సింహాలు ఏమీ చేయలేకపోయి. సింహాలకి మనిషి అంటే ఆవకాయ పచ్చడి మనిషికి ఎంత ఇష్టం అంత ఇష్టం అంట. నేను స్తోత్రం హల్లెలూయా. కనుక అంత ఇష్టమైన సింహాలు నోళ్ళు మూసిన కారణం ఏంటంటే దేవుని బతిలాడుకోవటం వల్ల దానియేలు రక్షించబడ్డాడు, తప్పించబడ్డాడు. ఈ 119 స్థానంలో 119 వాళ్ళ భార్య
2 బిడ్డలు వేసుకో. ఎంతమంది అవుతారు చూడండి. 119 మంది ప్రధానులు, వారి భార్యలో ఒక 119 మంది, వారి బిడ్డలో ఒక చెప్పండి 2 కాడికి వేసుకో. 419 అంతేనా? ఎంత? 400 419 చెప్పరా? 4 పదులు 40 49 చదువుకున్న వాళ్ళు ఎవరు లేదా? చదువుకున్నా 472ని ఆ ప్రజలందరినంట ఏం ఆజ్ఞాపించాడు రాజు. అతని మీద నింద వేసి నా దగ్గరికి వచ్చి ఈ శాస్త్రం పుట్టించేవాడు లేడని చెప్పి వీళ్ళందరూ సింహాలు గుహలేయమనంట. వేస్తే లోపలికి వెళ్ళలేదంట పాపం. వాళ్ళు లోపలికి వెళ్ళబడిపోయి సింహాలన్నీ అంట తినిపాల్సి ఏమి మిగల్చుకుండగా బైబిల్లో రాయబడింది. ఏం మిగల్చదు. చూసారండి, మనకు శత్రులు ఎంతో మంది ఉన్నారు. మన శత్రులు మన మీద ఏదో ఒక విధంగా నింద మోపాలి, ఏదో ఒక విధంగా నీ కుటుంబాన్ని దిగజార్చాలి, నిన్ను అల్లరిపాలు చేయాలి, నిన్ను అవమానపరచాలి, నిన్నేదో చేయాలని చూస్తూ ఉంటారు చుట్టుపక్కల ఎవరైనా కానీ. అయితే నువ్వు యథార్థంగా నువ్వు దేవుని బతిమాలుకుంటే దేవుడు నీ పక్షా నుండి నీ సింహం నోళ్ళు మూర్పించినట్టుగా ఆ శత్రువు నోళ్ళు మూర్పించను గాక. హల్లెలూయా. శత్రువు నాయడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి. శత్రువు నాయడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి. శ్రమలో నీకు శత్రువు మనల్ని సంతోషించిన స్వాదన దేవుడు తప్పిసినప్పుడు ఆయన బతిమాను కొట్టి నీకు శత్రువు దేవుడు అవసరం మిత్రుగా మారుస్తాడు. లేకపోతే శత్రువు మీద ఆయన పగ తీర్చుకుంటాడు. అంతే, నువ్వు తీసుకోవసలా. పగ తీర్చుకుంటూ నా పని అన్నాడు ప్రభు. అల్లోయ ఆయన తీర్చుకుంటాడు. నీ మీద నిందేసిన, అవమానం చేసిన, అన్యాయం చేసిన, అక్రమం చేసిన, నిన్ను హేళన చేసి ఎక్కిరించి ఏదో కింద లేనిపోయినా నిందలేసినా సరే నీవు దేవుని బతిమాలుకో. ఈ పునరుత్థాన దేవుడు చెబుతున్నాడు, దేవుని బతిమాలుకో, దేవుడు నీ పట్ల మేలు చేయను గాక. బతిమాలకు అనుభవం కావాలి మనకు దేవుని దగ్గర. బతిమాలు కావాలి. రేపు వచ్చే 10 రోజులు మంచిగా బతిలాడుకుందాం దేవుని దగ్గర. బతిలాడుకుంటే దేవుని మహిమ చూస్తాం. నీవై నేను దేవుని మహిమ చూస్తాం. ఇప్పుడు దానియేలు మహిమ చూశాడు. ఆ 119 కుటుంబాలు పతనం అయిపోయి రాజు క్షేమంగా ఉన్నాడు. దానియేలు క్షేమంగా ఉండి ఇంకా 2 రోజుల పరిపాలనలో కూడా ఆయన నివసించాడు. హల్లెలూయా. రెండవ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట, మీరు ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు అన్ని చక్కబెట్టుకు రావాలి.
వాన వచ్చిందని పరిగెత్తకూడదు, ఏదైనా పరిగెత్తకూడదు, ఆలోచన ఉండకూడదు, ఇంటికాడ ఆలోచన ఉండకూడదు. అందుకే ప్రసంగ భక్తులు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం పట్టుకుని ఏం చెప్పాడు చెప్పండి, చదవండి. 5వ అధ్యాయం మొట్టమొదటి ప్రసంగ గ్రంథం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అది మనం ప్రవర్తన చేయాలంట. ఇంటికాడ నుంచి వస్తున్నామంటే అన్ని సరి చేసుకుని రావాలి. ఊరికి అతను సరి చేసుకోకుండా వెళ్ళిపోతా ఊరికి. దేవుని మందిరం ఊరికంటే గొప్పది మందిరం. మందిరానికి వచ్చిన తర్వాత వెళ్ళకూడదు, ఇళ్ళకి ప్రార్థన అయిందా ఉండాల్సిందే. తడిసిపోతాయి అన్ని బట్టలు మళ్ళీ ఇంటితో అయ్యే ఉంటాయి. ఆ బట్టలే కట్టుకుంటాం మనం, ఈ బట్టలు లేవా? ఈయన జతలు ఉన్నాయండి. ఇప్పుడు పూర్వకాలం అయితే 2 జతలే, అవునా కాదు? పూర్వకాలం ఉద్యోగస్తులు ప్యాంటు షర్ట్లు ఉంటాయి, కూలోడికి లుంగి సొక్కా ఉండేది, లేకపోతే పంచి సొక్కా ఉండేది, 2 చీరలు 2 జాకెట్లు ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడు భర్తకు ఒక బీరువా, భార్యకు ఒక బీరువా, బట్టలే తిరిగిపోతుంది. ఈ బట్టల కోసం వెళ్ళాలి. ఇప్పుడు వాక్యం బాగొట్టు దేవుని స్తోత్రం. హాల్లో నేను ఇదే చెబుతున్నారు. ఎప్పుడే సరే మీరు మందిరికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన అన్ని సరి చేసుకుంటారండి. వెనక వెళ్ళదు, అసలు వెనకాల ఆలోచన ఉండకూడదు. ఉండే గంట సేపు అని దేవుని దగ్గర కూర్చోవాలని ప్రభు పేర వాక్యానుసారం చెబుతున్నాను. హల్లెలూయా. రెండోది ఎవరు బతున్నాడు కూడా చూద్దాం. లోకాసు సువార్త 8వ అధ్యాయం 40 వచ్చింది చూడమ్మా. ముగిచేస్తా, టైం అవుతుంది మళ్ళీ. లోకాసు సువార్త 8వ అధ్యాయం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొని అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి యాయీరు అని ఒకడు వచ్చి చూడండి ఇక్కడ ఉంటాడు. యేసయ్య పాదాల మీద పడి ఇంచుమించు 12 సంవత్సరాలు వీడు గల ఒకటే కుమార్తె, కొడుకులు లేరు, కూతురు లేరు, ఒకే కూతురు సావ సిద్ధంగా ఉంది కనుక తన ఇంటికి రమ్మని ఆమె చెప్పండి. ఈయనెవరు? ఒక అధికారి. యాయీరు ఈయన ఒక అధికారి, ఆ సమాజానికి అధికారి, ఆ మందిరానికి అధికారి. అధికారికి ఒక కూతురే ఉంది, కూతురే పుట్టింది. ఆమె 12 సంవత్సరాల వయస్సు, సావు బ్రతుకుల్లో ఉంది. అధికారి చేయాల్సిన పనులు చేశాడు. హాస్పిటల్ చూపించాడు, వైద్యులు వచ్చారు, చూశారు, అందరూ చూశారు. ఎన్ని వైద్యులు ఉన్నా తగ్గలేదు. సావు బతుకులో కొట్టుకుంటూ ఆడుతుంది పిల్ల. ఆ పిల్లని చూసి ఆ పిల్లని చూడలేక వచ్చేసాడు యేసు ప్రభు. అప్పటికి జనసమూహం ఆయన ముడుతున్నారు, అందరూ ముడుతున్నారు, అందరికీ స్వస్థపరుస్తూ వస్తున్నారు. ఇక వచ్చాడు. అయ్యా నా కుమార్తె, ఆయన పాదల మీద పడ్డాడు. హృదయపూర్వకంగా ఆయన పాదల మీద పడి ఏడుస్తూ బతిమాలుకుంటున్నాడు. అయ్యా నా కుమార్తె సావుబతుకున్నది, నువ్వు రాయ్యా, నా ఇంటికి రాయ్యా, యేసయ్యా నా ఇంటికి రాయ్యా, నా కూతురుని బతికించమని బతిమాలుకుంటుంటే టైం పట్టింది. ఇంటికి వెళ్దామంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. జనసమూహం అంతా చూసుకుంటూ వస్తున్నాడు. ఇంటికాడ నుంచి పనివాడు వచ్చాడు. అయ్యా ఇక బోధకుడు నువ్వు విసిగించవద్దు, నీ కూతురు చచ్చిపోయింది అని చెప్పండి. నీ కూతురు అక్కడ నుంచి మీరు చదువుకుని 49 వచ్చినారు, చదువుకున్న తర్వాత నీ కూతురు చచ్చిపోయింది అయ్యా అన్నారు. చనిపోయిందా? బాధపడుతున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక్కనో కూతురు, నాకు వెనక ముందుకి ఎవరు లేరు, నా బిడ్డ నుంచి నేను అంతా అలారముద్దుగా పెంచుకుని నా బిడ్డ వెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు, బతిలాడుకున్నాడు. పనివాడు వచ్చాడు, ఇక బతిలాడుకోవద్దు, చనిపోయిందని. ఆ మాట విన్న ప్రభు గారు యేసయ్య అన్నాడు, పద ఇంటికి వెళ్దామని. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పటికే కాడి కడుతున్నారు, మేళలో వస్తున్నారు, గొల్లు మంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఆడికి వెళ్ళాడు. ఇక చోటు ఇవ్వండి అన్నాడు. చోటు ఇవ్వట్లా. ఎందుకంటే సమాజ అధికారి మంచి పరిపాలన చేస్తున్నాడు. మంచి పరిపాలన చేస్తే కుమార్ చచ్చిపోయిందని ఎందరో వచ్చి, వందల వేల మంది వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు. చోటు ఇవ్వట్లా. చోటు కోసం అడిగాడు. మా చోటు ఇవ్వండి. ఆమె చనిపోలేదు అన్నాడు.
చోటమని ఎప్పుడైతే చనిపోవాలని తెలుస్తుంది అందరికి, అందరూ ఆయన చూసి పరిహాసంగా చేశారు. పరిహాసం అపహాసం చేశారంట. ఏంటి చెప్పండి? చచ్చిపోయితే పక్కన ఎంతమంది వెడుతుంటే నువ్వు వచ్చి చచ్చిపోయి నిద్రిస్తుందంటే ఏంటి అని చెప్పి అపహాసం చేస్తూ లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళాడు, చచ్చిపోయింది మంచిగా వెళ్ళాడు. ఏమన్నాడు? 49వ వచనంలో అయితే ఆయన ఏం పట్టుకున్నాడంట? ఆమె చెయ్య పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ప్రాణం తిరిగి వచ్చింది కనుక ఆమేన్. అల్లు చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. చేతులతో చెప్పాలి మనం హల్లెలూయా. యేసయ్యకి అసాధ్యమే ఉంది. బతిమాలుకుంటూ మళ్ళా చనిపోయిన బిడ్డను దేవుడు బతిమాలుకుంటే దేవుడి దగ్గర ఎటువంటిది అసాధ్యమైన దాన్ని కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. చనిపోయిన బిడ్డను కూడా దేవుడు బ్రతికిస్తాడు. యోసేపు గారు చనిపోయేవాడు బతికించాడు. ఏమండి? తమ్ముడు వెంకటస్వామి గారిని దేవుడు బతికించాడు. మరియమ్మ గారిని దేవుడు బతికించాడు. పాస్టర్ గారిని చచ్చిపోయేదాన్ని బతికించాడు. ఎంతోమంది ఎందుకు అందరం ఏం చేసాం? బతిమాలుకున్నాం, దేవుని బతిమాలుకున్నాం, సంఘం బతిలాడుకున్నాం. సంఘాన్ని చెప్పారు, సంఘం బతిలాడింది. కుటుంబంలో భార్య బతిలాడుకోండి, బిడ్డలు బతిలాడుకున్నారు. అందరూ బతిలాడుకుని దేవుని దగ్గర చేస్తే దేవుడు అన్యాసలు కాదు కదా. బతిమాలుకుంటానికి జాలిపడి చనిపోయి మనను బ్రతికించాడు. దేవుని బతిమాలుకుంటే కలిగే మేలేంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాప స్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను బ్రతికించును గాక. బ్రతికిస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లేదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడో మాట కూడా చెప్పి ముగిస్తా. చాలా విషయాలు చెప్పడం టైం లేదు, టైం మరిగెళ్తుంది, అందుకని టైం చూసుకొని మీకు చెప్తాను. మూడో మాట ఏంటంటే ఓషియా గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతను బతిమాలెను. స్తోత్రం చెప్పండి. ఎవరండి ఈయన? యాకోబులో బలి అనుభవం ఉంది. తల్లి గర్భంలో భిన్నంగా ఉన్నప్పుడే అన్న పాదం పట్టుకున్నాడు, అన్న కాలు పట్టుకున్నాడు. వాళ్ళు కాలు పట్టుకోవడం అంటే ఏంటి? వదిలాడు కావటం, తగ్గించుకోవటం. నువ్వు నాకన్నా ముందు వెళ్తున్నావు, నువ్వు బలం గల్లవాడు, నన్ను కూడా తీసుకెళ్ళి నేను బలహీనని చెప్పి కాలు పట్టుకున్నాడు. ఏసేపు ముందు వచ్చాడు, ఏసేపుతో పాటు ఆ పాదం పట్టుకుని అట్టగా వచ్చాడంట. ఎవరు? యాకోబు. మందస్థానం చూసిందని. ఒకవేళ ఆ పాదం పట్టుకోపోతే వచ్చేవాడు కాదేమో, లోన ఆగిపోయేవాడేమో. ఇది కూడా నాకు అనిపించింది. బలహీనం. ఎందుకంటే ఏసేపు మాస్టర్ గలవాడు, ఆ ఏసేపు రోమం కలిగిన వాడు, ధైర్యశాలి, బలవంతుడు. యాకోబు నున్నవాడు, నున్నగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు. పాదం పట్టుకొచ్చాడు, కాలు పట్టు, మడిని పట్టుకొచ్చాడు బయట. అక్కడ తల్లి గర్భంలో బతిలాడుకున్నాడు. భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఎవరిని బతిలాడుకుంటున్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి బతిలాడుకుంటున్నాడు, దేవునితో బతిలాడుకుంటున్నాడు. దూత అనగా యేసుక్రీస్తు వారే. దూతగా పాత నిబంధన అంతా దూతలుగా ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. కనుక ఆయన బతిలాడుకున్నాడు. యాకోబు బతిలాడుకున్నాడు. తల్లి గర్భం వచ్చినప్పుడే బతిలాడుకున్నాడు. భూమి మీదకి వచ్చినా కూడా బతిలాడుకున్నాడు. ఇప్పుడు ఆశ్రయం కొరకు బతిలాడుకుంటున్నాడు. యా తండ్రి, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను దీవించు, నన్ను ఆశ్రదించమని బతిమాలుకున్నాడంట. ఆది కాండంలో బతిలాడుకుంటే యాకోబుని వేసాడు యేసయ్య, కొట్టాడు. కొడితే తొంటి మీద తొంటి నరము. ఈ రోజు కూడా అంటే యూదులు తొంటి నరం తినరంట, తొంటి మీద ఆ మాంసం తినరంట.
వాళ్ళు దున్నను కోసిన, ఆవును కోసిన, గొర్రెను కోసిన, మేకను కోసిన ఆ తొడగూడు అంటే తినరంట. ఇప్పుడు తినరు. ఎందుకంటే యాకోబు తొడ యేసయ్య కొట్టాడు కనుక మనం తినకూడదు అని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా తినరంటే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఉన్నారు. యూదులు ఇశ్రాయేలు ఉన్నారు. నేను స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళే మరి అన్ని సృష్టించి అన్ని అంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చింది. ఎవరికి జ్ఞానం? యూదులు అంటే ఇశ్రాయేల్ అంటే అందరూ యాకోబు సంతానమే. యాకోబు సంతానంలో 2 పార్టీలు జరిగిపోయాయి. రెహబాము కాలంలో 2గా జరిగిపోయారు. ఇశ్రాయేల్ 10 గోత్రాల వరకు పక్కెళ్ళారు. యూదులు 2 గోత్రాలు పక్క వచ్చారు. అంటే యూదులు ఇశ్రాయేల్ ఆయన కొడుకులే. ఎవరి కొడుకులు? కొడుకులు. యూదా గోత్రం నుంచి చేసుకుని వచ్చాడు. అది యూదా గోత్రం నుంచి చేసే రావాలి కనుక యూదులు అంటారు. యూదులు కూడా అదే తినరు. ఇశ్రాయేల్ తినరు. అందరూ అందములే. హల్లెలూయా. ఇద్దరు ఒకటే. యూదా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రం. ముందు ఇశ్రాయేల్ గోత్రం, తర్వాత యూదా. కనుక అప్పుడు నీ పేరెంట్ అడిగినప్పుడు నా పేరు అయ్యి యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేయడు, నువ్వు యాకోబు కాదు అని దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వాదం రావాలన్నా కూడా మనం దేవుణ్ణి బతిమాలు కావాలి. నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే, నీ బిడ్డలు ఆశ్రయించబడాలంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే మన బిడ్డలు చదువుకోని పేస అవ్వాలన్నా, లేకపోతే మన బిడ్డలు మంచిగా చేతి పనులు చేసుకోవాలన్నా, మన కుటుంబం మన బిడ్డలు సమృద్ధిగా వాళ్ళకి ఆశించకుండా బ్రతకాలన్నా మనం దేవుని దగ్గర బతిమాలు కావాలి. బతిమాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. ఈనాడు ఆయన సంతానం ఇశ్రాయేలు సంతానం అంతా వ్యాపించింది ప్రపంచం అంతా. ఆశీర్వదించేందుకు బతిమాలుకుంటా. బతిమలాడుకోవడంలో నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, బతిమలాడుకోవటం వల్ల మన మీద ఉన్న నిందలు వేసే వాళ్ళందరూ దేవుడు తొలగిస్తాడు. రెండోది, మనం బతిమలాడుకుంటే మన బిడ్డలకు కానీ మనకు కానీ ఆపద వస్తే దేవుడు మనల్ని బతికిస్తాడు. మూడవది, మనం బతిమలాడుకుంటే మనకున్న కరువు అప్పులన్నీ కూడా ప్రభు తీరుస్తాడు. మనల్ని వారు చేయి చాపుకుంటే దేవుడు మనల్ని పోషిస్తాడు. అందుకని మనం బతిమాలుకోవాలి. ఈ 3 పాయింట్లు మనకు కావాలి. అవసరం కాదా అండి? అవసరం కాదా? మనం ఉన్నంత వృద్ధాప్యంలోకైనా సరే మనకి 3 మనకు కావాలి. ఈ ఆశను మనం పొందుకోవాలి. ఈ ఆశను పొందుకోవాలంటే బతిమాలుకునే అనుభవం మనకి దేవుని దగ్గర ఉండాలి. బతిమాలు కావాలి. ఆ గంట కానీ 2 గంటలు కానీ ఇక సమయంతో పని లేదు. నువ్వు అసలు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ నీ మీద వాలింది అనుకోండి, నీకు టైం తెలదు, ఏమి తెలదు, నిద్ర తెలవదు, ఏమి తెలదు. అట్టాగే వెళ్ళిపోదు. ఆ ఆత్మ నడిపింపు రాకపోతే నువ్వు 1/2 గంట చేసినా 12 గంటలు చేసినట్టు ముగిచ్చేస్తావు. ఆమె ఏం చెప్పేస్తావు, ఇరుగోళ్ళతో పొరుగుడు ఎంతసేపు మాట్లాడి టైం తెలవదు. అర్థం ఉంది కదా? అందుకని మనం మధ్యలో అడుకోవాలి. దేవుని దగ్గర బతిమాలుకుంటే ఈ 3 ఆశీర్వాద దేవుని మన దేవుడు ఇచ్చును గాక. అర్థమైన సూత్రం చెప్పండి. చెప్పండి. వెనకోళ్ళు బతిమాలుకుంటే మన పట్ల జరిగే మేలేంటి? ఒకటి, దేవుని బతిమాలుకుంటే మన పట్ల జరిగే మేలేంటి చెప్పండి. చెప్పండి. మన మీదకి వచ్చే నిందలు, అవమానాలు, బాధలన్నీ దేవుడు తప్పించి మనం నిలబెడతాడు. రెండవది, మనకు వచ్చే వ్యాధులు, బాధలు, అపాయాలు, ప్రమాదాలు నుంచి మన దేవుడు కాపాడి బతికేస్తాడు. మూడవది చెప్పండి, మన దీన దశ దరిద్ర స్థితిని తొలగించి దేవుడు మనల్ని అవసరవంతులుగా చేస్తాడు. అందుకు మనం ఆయన బతిమాలుకుందాం. ఈ రోజు నుంచి నేను బతిమాలుకుంటానయ్యా, నాకు ఇన్నాళ్ళు మడి తెలవలేదు, ఈరోజు నేను బతిమాలుకుంటాను, నాకు ఈ 3 కావాలన్నప్పుడు ఒకసారి చేయొద్దండి. ఎత్తడి చెయ్య. ఈ 3 కాలం చేయొద్దని వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదించును గాక. ఈ బతిమాలుకోవటం దేవుడు చూస్తాడు. ఈ పట్ల కార్యము ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు అందరూ ఎన్నికల్లో నీరు గట్టి ఫలింపచేయును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరూ కూడా మాట్లాడించి తల వంచి, ప్రభువా నేను బతిమాలుకుంటానయ్యా, నేను జాగ్రత్తగా వెళ్తానయ్యా, నీ సంగతి నేను బతిమాలుకుంటానయ్యా. నాకున్న ఈ 3 విషయాలు, మా పితరులు దానియేలు పట్ల చేసిన కార్యం,
మా పితరులైన యాయిరు కుమార్తె కుటుంబం పట్ల చేసిన కార్యము, యాకోబు పట్ల చేసిన కార్యాన్ని మేము విన్నాం ప్రభు. వారు బతిమాలుకున్నారయ్యా, వారి పట్ల అద్భుతాలు జరిగించేవయ్యా. మేము కూడా అట్టి బతినడుగు అనుభవం నాకు దయచేయ ప్రభు. ఇన్నాళ్ళు బట్టి నేను చేస్తున్నా కానీ ప్రార్థన నాకు జవాబు రావట్లేదయ్యా, నాకు మేలు కలగట్లేదయ్యా. ఇప్పుడే నాకు మేలు కలిగిస్తావని ఇప్పుడు నుంచి నేను బతిమాలుకుంటానయ్యా. ఒక ప్రత్యేకమైన సమయం తీసుకుని, అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎవరు లేని టైంలో నాయన నీ సల్లి కూర్చుని నేను కూడా బతిమాలుకుంటానయ్యా. నన్ను తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. బతిమాలుకుంటా అందరూ ప్రార్థన లేఖించండి. ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మైన సహవాసము సహాయము ఇప్పుడు వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకు దేవుడు అందరికి తోడుగా ఉండి మనందరం కూడా బతినడుగు అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు వలె, యాయిరు వలె, యాకోబు వలె దేవుడు అందరూ దీవించును గాక. ఆమె ప్రవేశ రక్తమే ప్రవేశయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె బలో క్రీస్తు మహారాజుకి, నన్ను రారాజుకి, రోగుల వైద్యుడికి, దెయ్యాలపై జేసీలకి, మన సంఘాన్ని ప్రధాన కాపరికి, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోవాలి స్త్రీలు, ముందు పురుషులు ప్రార్థన చెప్పేసిన తర్వాత